యెహోషాపాతు యావాసు అనబడిన రాజుకి మేనత్త మేనమామలు. అరే, ఆ తల్లి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించింది కనుక అతని కొడుకు చనిపోయాడని రాజకుమారుని చంపేస్తుంది. ఈ రాజు చనిపోవటానికి లేదు, రాజు అవ్వాలి, పట్టాభిషేకం చెయ్యాలి, కిరీటం ధరించాలి, రాజ్యాన్ని ఏలాలి గనుక ఈ పసికంది ఇక్కడితో అంతమైపోకూడదని ఆ మేనత్త మేనమామ అనగా సేవకుడు సేవకురాలు 6 సంవత్సరాలు దాశారటండి. 6 సంవత్సరాలు దాసి 7వ సంవత్సరమున రాజుగా పట్టాభిషేకం చేశారట. 24 అధ్యాయం 1 వచనం. యావాసు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరములు ఈడు గలవాడే యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బేర్షెబా కాపరస్తురాలైన జిబియా యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీయు యావాసు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. బాగా వినాలి ఏమండి, యావాసట రాజుగా నియమించారు. రాజుగా నియమించాక యెహోయాదా బ్రతికినంత కాలం కూడా యావాసు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడట. మరొక చోట ఉంది, యావాసుకు బుద్ధి నేర్పాడట. సేవకుడెప్పుడు బుద్ధి నేర్పుతాడు, సేవకుడెప్పుడు గద్దిస్తాడు, సేవకుడెప్పుడు తప్పుదిద్దుతాడు. నువ్వు బాగోవాలని, నీ కుటుంబం బాగోవాలని, నీ పరువు నిలబడాలనే తప్ప సేవకుడికి ఏం కలిసి వస్తుంది? గడ్డి పరుగు కూడా కలిసి రాదు. సేవకుడు అనగా 10 రూపాయలు పడితే ప్రార్థన చేయటానికి వచ్చి 10 రూపాయలు లేకపోతే పారిపోయేవాడు సేవకుడు కాదు. నీ కుటుంబానికి, నీ బిడ్డలకు కాపలా కాసేవాడు సేవకుడు. అందుకే వాక్యం అంటుంది ఎబ్రీ పత్రిక 13:17లో, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్కప్ప చెప్పవలసిన వారు వాళ్ళే, మీ ఆత్మలను కాయుచున్నారు, దుఃఖముతో వారు పనిచేస్తే మీకు నిష్ప్రయోజనం. దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారు మాట విని వారికి లోబడి ఉండండి అంటుంది వాక్యం. ఏమండి, సేవకుడికి బైబిల్ పెట్టిన పేరేంటో తెలుసా? కావలివాడు. మీ ఆత్మలను కాస్తాడు, మీ కుటుంబాలను కాస్తాడు, మీ జీవితాలను కాస్తాడు గనుక ఆ కావలివాడు బుద్ధి చెప్పినా తప్పుదిద్దినా లోబడటం అనేది నేర్చుకోవాలి. ఈరోజు కావలిలో ఉండటానికి ఎవరికి ఇష్టం లేదండి, కాపుదల్లో ఉండటానికి ఇష్టం లేదండి. కాపలా ఉండాలి. ఎందుకంటే ఇశ్రాయేలీయులకి రాజు లేని కాలంలో ఎవడిష్టానుసారంగా వాడు నడిచాడని రాయబడింది.